న్యూస్ మీడియా తెలుగుకి స్వాగతం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరులో వాంతులు విరోచనాలతో 30 మందికి అస్వస్థత. పాత గుంటూరు ఆర్టీసీ కాలనీ, రెడ్ల బజారు, బుచ్చయ్య తోట, నల్ల చెరువు, రెడ్డిపాలెం నుంచి చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన బాధితులు. ప్రత్యేక వార్డులో బాధితులను ఉంచి చికిత్స చేస్తున్న వైద్యులు. ఒకరి పరిస్థితి విషమం, మరొక ఇద్దరికి తీవ్ర అస్వస్థత ఉన్నట్టు సమాచారం తెలుసుకున్న గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ జీజీహెచ్లో పర్యటించి అడ్మిట్ అయిన పేషెంట్ను పరామర్శించి చికిత్స పొందుతున్న పేషెంట్కు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎస్ఎస్వి రమణకు ఆదేశించారు. డిస్ట్రిబ్యూషన్ పాయింట్ నుంచి వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి ప్రతి చోట కూడా క్లోరినేషన్తో పాటు ప్రతి ఒక్క డ్రాప్ని కూడా పరిశీలించి నగరంలో సరఫరా చేయడం జరుగుతూ ఉంది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి వాతావరణ మార్పులు అలాగే ఫ్లడ్స్ వస్తున్నాయి కాబట్టి తాగేటువంటి ప్రతి ఒక్క గ్లాస్ కూడా వెయిట్ చేసి ప్రజలు తాగి సురక్షితంగా ఉండాలని కోరుకుంటాం. జీజీహెచ్ ఆసుపత్రిలో వైద్యులు ముఖ్యంగా సూపరింటెండెంట్ గారు అలాగే డిపార్ట్మెంట్ మొత్తం కూడా స్పెషల్ వార్డు పెట్టి అవసరమైన